లామార్క్ వాడు. ఇది జీన్ బాప్టిస్ట్ లామార్క్ అని కూడా చెప్పొచ్చు. పూర్వ రోజుల్లో జీవులో ఎలాంటి మార్పులు ఉండవని నమ్మేవారు. కానీ జీన్ బాప్టిస్ట్ లామార్క్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మొట్టమొదటి శాస్త్రవేత్త. కొన్ని వేల సంవత్సరాల క్రితం జిరాఫీలు జింకల వలె ఉండేవని, వాటి మెడ అలాగే ఉండేదని భావించేవారు లామార్క్. అయితే నేలపైన ఆహారం దొరకపోవడం వల్ల చెట్లపైన కొమ్మలు అందుకోవడానికి వాటి యొక్క మెడ చాచి ఆహారాన్ని సేకరించేవని, ఇలా క్రమేపీ వాటి యొక్క మెడ చాచి ఆహారం అందుకోవడం వల్ల వాటి యొక్క మెడ అనేది నెమ్మదిగా సాగడం మొదలై ఉండవచ్చు అని, అలా పదే పదే మెడ సాచడం వల్ల వాటి యొక్క మెడ అనేది పొడవుగా సాగిందని చెప్పేవాడు. ఇలా జరగడం వల్ల అది తన మనుగడ కోసం, తన అవసరాల కోసం అభివృద్ధి చేసుకున్న లక్షణాలను లేదా గుణాలను అర్జిత గుణాలు అని అంటారు. ఇది లామార్క్ ప్రకారము వీటిని అర్జిత గుణాల అనువంశికత అని చెప్పవచ్చు. అయితే విస్మాన్ మాత్రము ఈ ఎలుకల పైన ప్రయోగం చేసి ఈ ఒక తరం నుంచి వచ్చిన అర్జిత గుణాలు మరొక తరాన్ని